అద్దంకి దయాకర్ అన్న దాంట్లో తప్పే ఉంది, ఈ కూటమి వాళ్ళు నటిస్తున్నారు అన్నాడు. అది నిజమా కాదా? ఇప్పుడిప్పుడుగా అవకాశం వచ్చిందంటే నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మీ రెండు పార్టీలని మా బీజేపీలో మెర్జ్ చేయమంటాడు. చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వస్తే జనసేనని టీడీపీలో మెర్జ్ చేయమంటాడు. పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటుంటారు, టీడీపీ బీజేపీ లేకపోతే ఇంక నేను జగన్మోహన్ రెడ్డి కొట్లాడవచ్చు, మరి నేను ముఖ్యమంత్రి అవ్వచ్చు అని పవన్ కళ్యాణ్కి ఉండిద్ది. ఇవన్నీ రాజకీయాలు, అందరూ నటిస్తున్నారు. ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మీరు ఓడగొట్టడానికి ఒక ఎలయన్స్ గా ఫామ్ అయ్యారు. మీ పర్పస్ సాల్వ్ అయినప్పుడు ఇంకా కలిసి ఉండేది ఏంటంటే, ఎవరి పార్టీని వాళ్ళు మీరు బలపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ కలిసి ఉండేది ఏందండి, నాకు పాయింట్ దేనికి బీజేపీ ఉంది అని అన్నాడు. ఇది కాదా మరి? చిరంజీవి గారిని తీసుకెళ్లి ఆయన ఏదో రాజ్యసభ ఇస్తారని ఇటువంటి పవన్ కళ్యాణ్ గారే గవర్నమెంట్ మీద ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాడు. ఈజ్ మినిస్టర్ ఇన్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ ఈ ఆఫ్ అండ్ క్రిటిసైజింగ్ గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు గారిని ఎలక్షన్ ముందేమి కామెంట్ చేయలేదే, ఎలక్షన్ ముందేమి విమర్శించలేదే, ఎలక్షన్ ముందు మీ టీడీపీలో తప్పులు ఉన్నాయని చెప్పలేదు ఆయన. ఎలక్షన్ ముందు గెలిచిన తర్వాత, మినిస్టర్ అయిన తర్వాత, కనీసం మినిస్టర్ అయ్యే ముందు కూడా చెప్పలేదే. మినిస్టర్ అయిన తర్వాత 4-5 నెలలకి ఇప్పుడు హీస్ ఫైరింగ్ ఆన్ ద గవర్నమెంట్ అంటే అర్థం ఏంటి? హీస్ గెటింగ్ రెడీ ఫర్ ద బిగ్గర్ థింగ్ అని అర్థం. ఓకే, నారా లోకేష్ గారు ఏమన్నారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీరు క్షమాపణ చెప్పాల్సిందే ప్రజలకి అని చెప్పానంటే అది ఆయన వ్యక్తిగతం అన్నాడు. ఆయన చెప్పే మాటలకి మాకు సంబంధం లేదనే కదా అర్థం. ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతా, తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ లాంటి వాళ్ళు గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా మాట్లాడుతుంటే, చిరంజీవి అనే వ్యక్తిని కేంద్రంలోకి తీసుకెళ్లబోతున్నారు, బీజేపీలో చేరబోతున్నాడు అని రూమర్స్ వచ్చిన తరువాత తెలుగుదేశం వాళ్ళకి అర్థమై నారా లోకేష్ దెబ్బ కొడతారేమో, అందుకని నారా లోకేష్ ను కూడా మనం ఉంచాలని అప్పుడు వాళ్ళు మాట్లాడటం మొదలు పెట్టారు తెలుగుదేశం వాళ్ళు. చిరంజీవి టాపిక్ వచ్చిన తర్వాతే దీస్ పీపుల్ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ నారా లోకేష్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్. బీజేపీ అనేది నేషనల్ పార్టీ, వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో విస్తరించాలని చూస్తారు, వాళ్ళు ఏ అవకాశాన్ని వదలరు. మీ ముగ్గురు కలిసి ఉంటే బీజేపీ ఎలా బలపడిద్ది? వైఎస్ఆర్సీపీ అనేది కాంగ్రెస్ ఓట్లు గెలిచిందే తప్ప బీజేపీ ఓట్లు గెలిచలేదు కదా. వైఎస్ఆర్సీపీతో ఉన్నంత మైనారిటీలు, పేదలు, ఎస్సీ ఎస్టీలు, బడుగు బలగాని వర్గాలు వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారు. అవన్నీ కాంగ్రెస్ ఓటు బ్యాంక్. జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి ఏ ఓటు బ్యాంకు కూడా బీజేపీతో రాదు. బట్ ఇప్పుడు బీజేపీ బలపడాలంటే టీడీపీ నుంచి అన్నా చేయాలి, జనసేన నుంచి అన్నా చేయాలి. పవన్ కళ్యాణ్ ఏ రోజుకైనా మన దాంట్లో మెర్జీ చేయాలని ఒక ప్లాన్ తో ఉన్నారు, కానీ జనసేనని వాళ్ళు ఇరిటేట్ చేయరు. వాళ్ళకున్న ఒకే ఒక మార్గం టీడీపీని ఇరిటేట్ చేసి టీడీపీ నుంచి పక్కకి వెళ్ళిపోవాలి. అప్పుడే టీడీపీలో ఉన్నటువంటి కొంతమందిని బీజేపీకి తీసుకొచ్చేసి ఆ బీజేపీ పార్టీని బలపరచాలి అనేటువంటి ప్రణాళిక అందరికీ ఉండిద్ది. అది అందరికి కనిపిస్తుంది. మీ సోషల్ మీడియాలో మాట్లాడేదాన్ని బట్టి, మీరు మాట్లాడేదాన్ని బట్టి, మీ యొక్క ప్రవర్తన, మీరు ఇచ్చే స్టేట్మెంట్లు మొత్తం అర్థమవుతుంది.